పెట్టినా కూడా వారికి ఆహారం అందుతుంది, ఆశ్రయం అందుతుంది, అన్ని రకాలుగా వారికి ఇంకా సమాచారం అందుతుంది, ఏం జరుగుతుంది. ఏంటి ఇంతియాజ్ యాక్టివిటీ ఏంటి స్థానికంగా? ఇంతియాజ్ స్థానికంగా 23 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకుడే టెర్రరిస్ట్ వైపు యాక్టివిటీ సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి. సో వారికి సహాయం చేస్తా ఉన్నారు. మరొక ఈయన కూడా ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, టెర్రరిస్ట్ గానే పరిగణిస్తా ఉంది ఆర్మీ. అందులో భాగంగానే వారికి సహకారం అందిస్తా ఉన్నారు. పెద్దగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వేరే వాళ్ళతో పరిచయాలు లేవు, కానీ ఇంతియాజ్ టెర్రరిస్టులతో యాక్టివిటీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే వారికి సహాయం చేస్తూ, ఆహారం పంపిస్తూ, సమాచారం ఇస్తూ, ఆశ్రయం కల్పిస్తున్నట్టుగా అయితే భద్రతా బలగాలు గుర్తించాయి. అందులో భాగంగానే పట్టుకొని విచారిస్తే నమ్మించే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, వాళ్ళు ఎక్కడున్నారో, టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో ఆ ప్లేస్ కు తీసుకెళ్తానంటూ తీసుకెళ్తున్న సందర్భంలోనే ఆత్మాహుతి చేసుకున్నటువంటి పరిస్థితి. తను అంటే డైరెక్ట్ గా కంపల్సరీ సూసైడ్ చేసుకున్నట్టుగానే భావించాలి, పారిపోయినట్టుగా కాకుండా. అంత నదీ ప్రవాహం అంత ఫాస్ట్ గా ఉన్నా దూకి చనిపోయారు. అంటే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. టెర్రరిస్ట్ మెంటాలిటీ అట్లాగా ఉంటది కాబట్టి ఆ రకంగా దూకి పారిపోయి ఆయన మరణించినటువంటి సంఘటన ఈ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. రైట్ మధు, టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు మన బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తే టెర్రరిస్టులకు అతను సహాయం చేస్తున్నట్టుగా అంగీకరించాడు. అడవిలో ఉన్నటువంటి టెర్రరిస్టులకు తను ఆహారాన్ని సప్లై చేస్తున్నట్టు, ఇతర అవసరాలను కూడా తను చేరవేస్తున్నట్టుగా అంగీకరించాడు. అయితే అతను ఎక్కడున్నాడో చూపిస్తాను, ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూపిస్తాను అంటూ ఇంతియాజ్ 23 సంవత్సరాల వ్యక్తి ఇంతియాజ్ మన బలగాలను తీసుకుని వెళ్ళాడు. మన బలగాల నుంచి ఒక్కసారిగా తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు మార్గ మధ్యలో. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. మార్గ మధ్యంలో ఉన్న ఒక నది దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నదిలోకి దూకి భద్రతా బలగాల నుంచి తప్పించుకుని పారిపోవాలి అని ఈ ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇంతియాజ్ ప్రయత్నం చేశాడు. కానీ ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, అది వేషా నది, ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించాడు. ఆ తర్వాత అతని శవాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ ఇంతియాజ్ చనిపోయిన తర్వాత భద్రతా బలగాలు ఇంతియాజ్ ఏ విధంగా తప్పించుకుని పారిపోవాలి అని అనుకున్నాడు, ఏ విధంగా నదిలోకి దూకాడు, ఆ తర్వాత ఏ విధంగా కొట్టుకుపోయాడు అనే దృశ్యాలు కూడా, అక్కడ ప్రవాహం కూడా ఏ విధంగా ఎంత ఎక్కువగా ఉంది అనే దృశ్యాలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంతియాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంతియాజ్ దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని మన భద్రతా బలగాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. ఇంతియాజ్ చనిపోయినప్పటికీ ఇంతియాజ్ ద్వారా తెలుసుకున్న సమాచారంతో ఇంకా కూంబింగ్ను ఉధృతం చేస్తున్నారు. ఏ క్షణమైనా కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టించిన ఈ 4 ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు పట్టుకుని మట్టుబెట్టే అవకాశం కనిపిస్తోంది. Gokulam Signature Jewels. బ్రేకింగ్ న్యూస్. ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు కాశ్మీర్లో టెర్రర్ అటాక్కి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూంబింగ్ కూడా అంతే వేగంగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మరో టెర్రరిస్ట్ భారత బలగాలకు దొరికినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం కాశ్మీర్ అంతా కూడా జల్లెడ పడుతుంది భారత బలగాలు. మరో టెర్రరిస్ట్ ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను మన బలగాలు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కుల్గాం జిల్లాలో మన బలగాలు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయం ఇంతియాజ్ కల్పించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతియాజ్ను పట్టుకున్న తర్వాత ఇంతియాజ్ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. టాంగ్మార్గ్లో ఉగ్రవాదులు ఉన్నారు అని పోలీసులను నమ్మించాడు ఈ నిందితుడు. ఉగ్రవాదులను బయటకు రప్పిస్తానికి సాయం చేస్తాను అని ఇంతియాజ్ చెప్పాడు. టెర్రరిస్టుల ఆచూకీ కోసం ఇంతియాజ్ను పోలీసులు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో పోలీసుల కళ్ళు గప్పి వేషా నదిలోకి దూకేశాడు ఈ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నదే వేషా నది. అందులోకి ఆ టెర్రరిస్ట్ దూకేశాడు. అయితే అక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయి ఇంతియాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ నీటిలోనే ఇంతియాజ్ పారిపోతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మన భద్రతా బలగాలకు ఇంతియాజ్ దొరికాడు. దొరికిన తర్వాత చాలా సమాచారాన్ని భద్రతా బలగాలు రాబట్టగలిగాయి. అయితే ఒక చోట ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం తనకు తెలుసు, వాళ్ళను చూపిస్తాను అని భద్రతా బలగాలను నమ్మించి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల ఫోటోలను కూడా మీరు చూస్తున్నారు.
స్కెచెస్ వేసిన తర్వాత వీళ్ళని గుర్తించి ఆ ఫొటోస్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో ఆ వివరాలు చెబుతాను అని ఇంతియాజ్ మన బలగాలను నమ్మించి తీసుకువెళ్ళాడు. వీళ్ళకి ఆహారం ఇతర అవసరాలు కూడా ఇతనే సమకూర్చినట్టుగా అంగీకరించాడు కూడా. కానీ ఇంతియాజ్ ఇప్పుడు నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇంతియాజ్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పుడు ఇంతియాజ్ నదిలోకి దూకి చనిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ ఇంతియాజ్ దగ్గర నుంచి ఇప్పటికీ మన బలగాల దగ్గరకు కీలకమైన సమాచారమే వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, అంటే అడవిలో దాక్కున్నటువంటి టెర్రరిస్టులకు ఆహారం తర్వాత ఇతరత్రకు సంబంధించిన సహాయం చేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. నదిలో దూకి పారిపోవడం తర్వాత ముందుగా పోలీసులని అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులని నమ్మించాడు. వారికి నేను సహాయం అందించాను, ఆహారం అందించాను, టెర్రరిస్టులకి ఆశ్రయం కూడా కల్పించాను అనేటువంటిది చెప్పి వీళ్ళందరినీ నమ్మించి మీకు చూపిస్తాను వాళ్ళు ఎక్కడున్నారో అంటూ వీళ్ళతో వెళ్ళాడు. చివరాఖర్లో నమ్మించి నదిలో దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగా దాంట్లో కొట్టుకొని ఆ నదిలో కొట్టుకుపోయి మునిగిపోయాడు. సో ఈ సిచ్యువేషన్ మొదట కాస్త తప్పుడు ప్రచారం చేసినప్పటికీ తర్వాత చివరికి వీడియో రిలీజ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. మొదటి నుంచి ఆర్మీ పైన భారత్ ప్రభుత్వం పైన ఏదో ఒక రూపంలో ప్రచారం చేసేటువంటి ఆరోపణలు చేసేటువంటి మెహబూబ్ ముఫ్తీ మళ్ళీ నిన్న కూడా అలాంటి స్టేట్మెంటే చేశారు. మొత్తానికి వీడియో రిలీజ్ అయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. కావాలనే తనంతక తనే పోలీసుల నుంచి ఆర్మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నదిలో దూకి పారిపోయినటువంటి వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ప్రవాహంలో మునిగిపోయి చనిపోయాడు. ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అయింది. మొత్తానికి అయితే మొదటి నుంచి చెప్తున్నట్టుగానే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులకు ఏ రకంగా సహాయం చేస్తా ఉన్నారు, ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు, సమాచారం ఇచ్చారు అటాక్ చేయడానికి అనేటువంటిది మరొకసారి నిరూపితమైంది. సో అన్ని వీడియో ఆధారితంగా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బేషా నదిలో దూకినటువంటి ఇంతియాజ్ కొట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరొకసారి ఈ ఘటన పునరావృతం కాకుండా చూస్తా ఉన్నారు ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఉంటున్నారో. ఎందుకంటే ప్రతి రోజు ఏదో ఒక సంబంధించినటువంటి లింకులు, పాకిస్తాన్ కి లింకులు బయటపడతానే ఉన్నాయి. నిన్న పంజాబ్ లో 2 ఇన్ఫార్మర్లు పట్టుబడగా నిన్న ఇదే సమయంలో మరొక వ్యక్తి నదిలో కొట్టుకుపోయి దూకి చనిపోయినటువంటి పరిస్థితి. ఇన్ఫార్మ్ చేస్తాను, పట్టిస్తాను టెర్రరిస్టులు అనేటువంటిది సమాచారం ఇచ్చి సో ఈ ఘటన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతియాజ్ దగ్గర నుంచి మన బలగాలు అతను పట్టుకుని విచారించినప్పుడు ఇంతియాజ్ దగ్గర నుంచి ధృవీకరించేటటువంటి ఎటువంటి విషయాలు వచ్చాయి? వాటి ఆధారంగా ఇప్పుడు ఇంతియాజ్ చనిపోయినప్పటికీ ఇప్పటికే తెలుసుకున్న వివరాల ఆధారంగా ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇంకా ఎవరైతే అటాక్ చేశారో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు భారతీయుల పైన, ఈ టూరిస్టుల పైన వాళ్ళు ఇంకా అడవి దాటి పోలేదు అనేటువంటిది ఒకసారి కన్ఫర్మ్ అవుతా ఉంది. ఎందుకంటే చుట్టుముట్టాయి కేంద్ర బలగాలు, ఆర్మీ బలగాలు కూడా. కానీ చాలా దట్టమైనటువంటి అడవి ప్రాంతం కావడము, ఎత్తైనటువంటి కొండలు ఉండడంతో అంత ఈజీగా ఆపరేషన్ కొనసాగే పరిస్థితి లేదు. ఇంకోటి దానిపైన పూర్తిగా పట్టుంది వాళ్ళ గతంలోనే దీనిపైన ఆ టెర్రరిస్టులకి. ముఖ్యంగా స్థానికులు సహాయం చేస్తా ఉన్నారు. ఇంకా ఇంత జరిగినా, ఇంత వేట మొదలు పెట్టినా కూడా వారికి ఆహారం అందుతుంది, ఆశ్రయం అందుతుంది, అన్ని రకాలుగా వారికి ఇంకా సమాచారం అందుతుంది ఏం జరుగుతుంది. ఏంటి ఇంతియాజ్ యాక్టివిటీ ఏంటి స్థానికంగా? ఇంతియాజ్ స్థానికంగా 23 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకుడే టెర్రరిస్ట్ వైపు యాక్టివిటీ సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి. సో వారికి సహాయం చేస్తా ఉన్నారు. మరొక ఈయన కూడా ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి, టెర్రరిస్ట్ గానే పరిగణిస్తా ఉంది ఆర్మీ. అందులో భాగంగానే వారికి సహకారం అందిస్తా ఉన్నారు. పెద్దగా అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళతో పరిచయాలు లేవు, కానీ ఇంతియాజ్ టెర్రరిస్టులతో యాక్టివిటీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే వారికి సహాయం చేస్తూ, ఆహారం పంపిస్తూ, సమాచారం ఇస్తూ, ఆశ్రయం కల్పిస్తున్నట్టుగా అయితే భద్రతా బలగాలు గుర్తించాయి. అందులో భాగంగానే పట్టుకొని విచారిస్తే నమ్మించే ప్రయత్నం చేశారు. నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, వాళ్ళు ఎక్కడున్నారో, టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో ఆ ప్లేస్ కు తీసుకెళ్తానంటూ తీసుకెళ్తున్న సందర్భంలోనే ఆత్మాహుతి చేసుకున్నటువంటి పరిస్థితి. తను అంతే డైరెక్ట్ గా కంపల్సరీ సూసైడ్ చేసుకున్నట్టుగానే భావించాలి, పారిపోయినట్టుగా కాకుండా. అంత నదీ ప్రవాహం అంత ఫాస్ట్ గా ఉన్నా దూకి చనిపోయారు. అంటే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. టెర్రరిస్ట్ మెంటాలిటీ అట్లాగా ఉంటది కాబట్టి ఆ రకంగా దూకి పారిపోయి ఆయన మరణించినటువంటి సంఘటన ఈ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. రైట్ మధు, టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు మన బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తే టెర్రరిస్టులకు అతను సహాయం చేస్తున్నట్టుగా అంగీకరించాడు. అడవిలో ఉన్నటువంటి టెర్రరిస్టులకు తను ఆహారాన్ని సప్లై చేస్తున్నట్టు, ఇతర అవసరాలను కూడా తను చేరవేస్తున్నట్టుగా అంగీకరించాడు. అయితే అతను ఎక్కడున్నాడో చూపిస్తాను, ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూపిస్తాను అంటూ ఇంతియాజ్ 23